Hi students, welcome to ACE Deep Learn Digital Platform. I am Lankeshwarao, Science and Technology faculty. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇందుకే ఆ కాన్సెప్ట్ నేమ్ స్పేస్ టూరిజం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు 2021లో స్పేస్ టూరిజం అనేటువంటి కాన్సెప్ట్ని ఎక్కువగా హైలైట్ చేయడం జరిగింది. ఓకే, సో వాటిలో ఫస్ట్ ఈ స్పేస్ టూరిజంని ఇనిషియేట్ చేసినటువంటి రిచర్డ్ బ్రాన్సన్, వీడికి సంబంధించినటువంటి ఆ కంపెనీ నేమ్ ఎస్పెషల్లీ వెర్జిన్ గ్యాలక్టిన్గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ జెఫ్ బెజోస్ సో అమెజాన్ సిఇఓగా కన్సిడర్ చేస్తాం. సో బ్లూ ఆరిజిన్స్ అనేటువంటి కంపెనీ. నెక్స్ట్ ఎలన్ మస్క్ సో థర్డ్ లాంచ్ చేసినటువంటిది ఈ స్పేస్ టూరిజంని ఎస్పెషల్లీ ఎలన్ మస్క్. సో ఈయన కంపెనీ వచ్చేసరి స్పేస్ ఎక్స్గా కన్సిడర్ చేస్తాం. స్పేస్ ఎక్స్. సో ఈ 3 మెంబర్స్ కూడా స్పేస్ టూరిజంని ఇనిషియేట్ చేయడం జరిగింది. సో ఏ డేట్న ఇనిషియేట్ చేశారు, వాటిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి, మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీఎస్సి అట్ ద సేమ్ టైం టీఎస్పీఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్ ఎగ్జామ్స్కి ఏ ఓరియంటెడ్లో జనరల్ స్టడీస్ నుంచి ఈ కంటెంట్ని ఇస్తారనేది ఒకసారి చూద్దాం. ఓకే, అసలు ఇంతకీ స్పేస్ అంటే ఏంటి, రైట్? సో ఇంటర్నేషనల్ వైడ్గా స్పేస్కి పర్టికులర్గా ఒక డెఫినేషన్ అంటూ ఉందా లేదా ఒకసారి చూద్దాం. ఎస్, సో మన ఎర్త్ సర్ఫేస్ అనేటువంటిది కన్సిడర్ చేశారనుకోండి. ఓకే, సో మన ఎర్త్ సర్ఫేస్ నుంచి ఉన్నటువంటి 7 మైల్స్ ఆల్టిట్యూడ్ని ఎలా తీసుకుంటారంటే ట్రోపోస్పియర్ అనేటువంటిదిగా తీసుకుంటాం. ట్రోపోస్పియర్. నెక్స్ట్ 7 మైల్స్ అండి. నెక్స్ట్ వన్ కనుక తీసుకుంటే స్ట్రాటోస్పియర్ 31 మైల్స్ అనేటువంటిది చెప్తాం. సో మీజోస్పియర్ అనేటువంటిది 50 మైల్స్ అనేటువంటిది తీసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ ఈ థర్మోస్పియర్ అనేటువంటిది తీసుకున్నట్లయితే 440 మైల్స్ అనేటువంటిది ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ 1 మైల్ ఈజ్ ఈక్వల్ టు 1.609 కిలోమీటర్స్గా కన్సిడర్ చేస్తారు. ఓకేనా, 1 మైల్ ఈజ్ ఈక్వల్ టు 1.609 కిలోమీటర్స్గా కన్సిడర్ చేస్తాం. సో ట్రోపో, స్ట్రాటో, మీజో, థర్మో ఇలాంటి స్పియర్స్ అనేటువంటిది ఉన్నాయి. మనకి మోస్ట్లీ 90% గ్యాసెస్ అనేటువంటిది ఏ స్పియర్లో ఉంటాయంటే ఈ ట్రోపోస్పియర్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఒక మేజర్ కాన్సెప్ట్, ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్, ఈ స్ట్రాటోస్పియర్లో మనకు ఉన్నటువంటి ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అనేటువంటిది మోస్ట్లీ ఈ రీజియన్లో ఫ్లై అవటం అనేది జరుగుతుంది. ఓకే, సో దీనిపైన మీజోస్పియర్, దానిపైన కర్మన్ లైన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. కర్మన్ లైన్ థర్మోస్పియర్కి నెక్స్ట్ మీజోస్పియర్కి మధ్యలో ఇక్కడ కనిపిస్తుంది కదా కర్మన్ లైన్. సో వరల్డ్ వైడ్గా మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఈ కర్మన్ లైన్ని స్పేస్కి బౌండరీగా కన్సిడర్ చేస్తున్నాయి. ఓకే, రైట్. సో ఒకసారి దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. సో ఈ ఇయర్ 2021 జూలై 11న ఎస్పెషల్లీ రిచర్డ్ బ్రాన్సన్కి సంబంధించినటువంటి ఆ వెర్జిన్ గెలాక్టిన్కి సంబంధించినటువంటి వెర్జిన్ గెలాక్టిన్ స్పేస్ టూరిజంని ఇనిషియేట్ చేయడం జరిగింది. ఓకే, సో వీళ్ళు ఎంత ఆల్టిట్యూడ్కి వెళ్ళారు అంటే 86 కిలోమీటర్స్ అనేటువంటిదిగా చెప్తాం. 86 కిలోమీటర్స్. నెక్స్ట్ జూలై 20th 2021 జూలై 20న ఎస్పెషల్లీ మనం అబ్జర్వ్ చేయొచ్చు బ్లూ ఆరిజిన్ కంపెనీకి సంబంధించిన, అంటే దీని సిఇఓ ఎస్పెషల్ జెఫ్ బెజోస్గా కన్సిడర్ చేస్తాం. వాళ్ళకి సంబంధించిన న్యూ షెపర్డ్ అనేటువంటి వెహికల్ని సో అరౌండ్ 106 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్లోకి తీసుకువెళ్ళటం జరిగింది. 106. ఓకే, రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 106 అనేటువంటిది కంప్లీట్గా 100 కిలోమీటర్స్ కంటే ఎక్కువ హైట్లో ఉంది. ఓకే, ఎక్కువ ఆల్టిట్యూడ్లో ఉంది. అంటే ఇది కర్మన్ లైన్ని క్రాస్ అయింది. సో జెఫ్ బెజోస్ ఏమంటాడు అంటే మేము మాత్రమే స్పేస్లోకి వెళ్ళామని వాడు చెప్తున్నాడు. బట్ ఈ వెర్జిన్ గెలాక్టిన్కి సంబంధించినటువంటి రిచర్డ్ బ్రాన్సన్ కూడా సో స్పేస్లోకి ఎంటర్ అయ్యామనేటువంటిది అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళే కాదు, అఫీషియల్గా వీళ్ళు స్పేస్లోకి వెళ్ళారని ఎవరు కన్ఫర్మ్ చేశారంటే నాసా అనేటువంటిది కన్ఫర్మ్ చేసింది. ఓకే, ఇక్కడ మనం ఆ క్లాష్ అనేది వస్తుంది, అబ్జర్వ్ చేయొచ్చు. సో వీళ్ళేమో కర్మన్ లైన్కి అంటే 14 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ ఒక 14 కిలోమీటర్స్ తక్కువ ఆల్టిట్యూడ్లోనే ఉన్నారనమాట. అంటే వీళ్ళు వెళ్ళింది జస్ట్ 86 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్కి మాత్రమే వెళ్ళగలిగారు. ఎవరు? ఎస్పెషల్లీ ఈ వెర్జిన్ గెలాక్టిన్ సంబంధించినటువంటి ఈ స్పేస్ షిప్ అనేటువంటిది. బట్ ఈ న్యూ షెపర్డ్ అనేటువంటి వెహికల్ అంటే బ్లూ ఆరిజిన్కి సంబంధించినటువంటి ఈ వెహికల్ మాత్రం ఎస్పెషల్లీ 106 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్కి కర్మన్ లైన్ని క్రాస్ అయ్యి 6 కిలోమీటర్ ఆల్టిట్యూడ్కి ఎంటర్ అవటం అనేది జరిగింది. ఓకే, రైట్. సో నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్పేస్ ఎక్స్కి సంబంధించిన రైట్. సో ఇన్స్పిరేషన్ 4 అనేటువంటి ఆ మిషన్ ఎస్పెషల్లీ ఈ 16th సెప్టెంబర్ 16th 2021
లో 585 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్లోకి ఈ వీళ్ళకి సంబంధించినటువంటి ఆ వెహికల్ వెళ్ళటం జరిగింది. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఈ టూ వెహికల్స్ కూడా కంప్లీట్గా కర్మన్ లైన్ని క్రాస్ అయి వెళ్ళినాయి. బట్ ఈ వెర్జిన్ గెలాక్టిన్కి సంబంధించినటువంటి ఈ వెహికల్ మాత్రం జస్ట్ 86 కిలోమీటర్స్ వరకు మాత్రమే, అంటే కర్మన్ లైన్కి కింద మాత్రమే ఉంది. అంటే 10 కిలోమీటర్స్ అంత ఆల్టిట్యూడ్లోనే ఆ లైన్ నుంచి అంత తక్కువ హైట్లోనే ఉండటం అనేది జరిగింది. ఓకే, సో వీళ్ళు కూడా స్పేస్లోకి వెళ్ళారని ఎవరు అనౌన్స్ చేశారంటే నాసా అనేటువంటిది అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, యుఎస్ మిలిటరీ అనేటువంటిది, నెక్స్ట్ నాసా అనేటువంటిది తీసుకున్నట్లయితే స్పేస్కి వాళ్ళు సపరేట్గా ఒక డెఫినేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఏంటి ఆ డెఫినేషన్? సో 12 మైల్స్ బిలో ద కర్మన్ లైన్. ఓకే, 12 మైల్స్ బిలో ద కర్మన్ లైన్, లేదు అంటే 50 మైల్స్ అబౌవ్ ద సర్ఫేస్, అబౌవ్ ద ఎర్త్ సర్ఫేస్. దీన్ని వాళ్ళు ఏమంటారంటే స్పేస్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తున్నారు. ఓకేనా, సో నాసా ఆర్ యుఎస్ మిలిటరీ ప్రకారం స్పేస్ అంటే వాళ్ళు ఏమంటున్నారండి, కర్మన్ లైన్ కంటే 12 మైల్స్ అనేటువంటిది ఆల్టిట్యూడ్ ఉన్నటువంటి ఆ రీజియన్. నెక్స్ట్ అలా కాకుండా ఎర్త్ సర్ఫేస్ అనేటువంటిది తీసుకోండి. ఎర్త్ సర్ఫేస్ నుంచి 50 మైల్స్ ఆల్టిట్యూడ్ ఉన్నటువంటి ఆ లొకేషన్ ఏదైతే ఉంటుందో, సో దాన్నే స్పేస్కి బౌండరీగా ఎస్పెషల్లీ యుఎస్ మిలిటరీ నాసా అనేటువంటిది డిఫైన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, రైట్. సో అందుకనే ఈ వెర్జిన్ గెలాక్టిన్ లాంచ్ చేసినటువంటి ఈ వెహికల్ ఏదైతే ఉందో, సో వాళ్ళు కంప్లీట్గా స్పేస్లోకి వెళ్ళారని వీళ్ళు కన్ఫర్మేషన్ అనేటువంటిది ఇచ్చారు. సో అలా ఈ వీళ్ళు చెప్పినటువంటి ఆ రీజియన్ని క్రాస్ అయ్యారు కాబట్టి సో వాళ్ళందరినీ కూడా ఆస్ట్రోనాట్స్గా మనం ప్రనౌన్స్ చేస్తాం. ఓకే, సో వీళ్ళిద్దరి ప్రకారం యుఎస్ మిలిటరీ నెక్స్ట్ నాసా ప్రకారం స్పేస్ అంటే మీనింగ్ అదే. బట్ ఇంటర్నేషనల్ వైడ్గా ఎలాంటి దాన్ని కన్క్లూడ్ చేస్తున్నారు అంటే, మనం అకార్డింగ్ టు ఫెడరేషన్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్, సో ఈ గవర్నింగ్ బాడీని బేస్ చేసుకుని ఫెడరేషన్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్, సో ఇది దేనికి సంబంధించింది? వరల్డ్ వన్ ఆఫ్ ద గవర్నింగ్ బాడీ. ఎటువంటి దానికి సంబంధించిన గవర్నింగ్ బాడీ అంటే ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్కి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద మేజర్ గవర్నింగ్ బాడీగా కన్సిడర్ చేస్తాం. సో వీళ్ళ ప్రకారం ఏమని చెప్తాం, వీళ్ళ ప్రకారం కావచ్చు మోస్ట్లీ ఈ 2 కంట్రీస్ కాకుండా రిమైనింగ్ కంట్రీస్ అనేటువంటిది దేన్ని కన్క్లూడ్ చేస్తున్నాయి అంటే, ఈ కర్మన్ లైన్ని ఎవరైతే క్రాస్ అయి వెళ్తారో, అంటే ఈ ఎర్త్ సర్ఫేస్ నుంచి 100 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్లో లొకేట్ అయినటువంటి ఈ రీజియన్ ఎవరైతే క్రాస్ వెళ్తారో వాళ్ళు స్పేస్లోకి ఎంటర్ అయినట్టుగా చెప్తున్నారు అనమాట. ఓకేనా, రైట్. సో స్పేస్ అంటే జనరల్గా ఈ 2 కంటెంట్స్ని ప్రెజెంట్ మనం కన్సిడర్ చేస్తాం, రైట్. సో స్పేస్ అంటే డిఫరెంట్ కంట్రీస్ ఎలా కన్సిడర్ చేస్తున్నాయి అనేది చూసాం కదా. ఓకే, సో నెక్స్ట్ వన్, అసలు ఈ స్పేస్ టూరిజంని ఇనిషియేట్ చేసినటువంటి ఆ ఫస్ట్ కంపెనీ ఏంటది, రైట్. సో దానికి ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చూద్దాం. సో అదే ఏంటంటే వెర్జిన్ గెలాక్టిక్. ఓకే, వెర్జిన్ గెలాక్టిక్. సో ఏ ఇయర్లో దీన్ని ఫామ్ చేశారు? 2004 అనేటువంటిదిగా తీసుకుంటాం. దీని హెడ్ క్వార్టర్స్ అనేటువంటిది యునైటెడ్ స్టేట్ కాలిఫోర్నియా, ఎస్పెషల్లీ మొజావే అనేటువంటి ఏరియాలో లొకేట్ అయి ఉంది. ఓకే, నెక్స్ట్ దీని ఫౌండర్స్ మేజర్గా మనం రిచర్డ్ బ్రాన్సన్, నెక్స్ట్ ఈ బర్ట్ రుటన్ అనేటువంటి ఆయన కన్సిడర్ చేస్తాం. సో వీరు ఈ 2021 ఎస్పెషల్లీ జూలై 11న స్పేస్ టూరిజంని ఇనిషియేట్ చేశారనమాట. సో దాని ఆ మిషన్ని ఏమంటామంటే యూనిటీ 22గా కన్సిడర్ చేస్తాం, యూనిటీ 22 అనేటువంటిది, రైట్. సో వీళ్ళు ఉన్నటువంటి ఆ లొకేషన్ పాయింట్ నుంచి స్పేస్లోకి వెళ్ళి మళ్ళీ ఆ పాయింట్కి రావడానికి ఎంత టైం అనేటువంటిది పట్టింది అంటే 90 మినిట్స్ అనేది టోటల్గా వీళ్ళకి పట్టినటువంటి ఆ జర్నీ టైం 90 మినిట్స్ అనేటువంటిదిగా తీసుకుంటాం. సో ఇది కంప్లీట్గా ఒక సబార్బిటాల్ ఫ్లైట్ అనమాట. సబార్బిటాల్ ఫ్లైట్ ఎంత ఆల్టిట్యూడ్లోకి వీళ్ళు ఎంటర్ అవటం అనేది జరిగింది? 86 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్లోకి ఎంటర్ అవటం అనేటువంటిది జరిగింది. ఓకే, సో సబార్బిటాల్ ఫ్లైట్ అంటే మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ ఎర్త్ గ్రావిటీని, ఓకే, ఈ ఎత్తుకున్నటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ని ఓవర్కమ్ చేసుకుని ఒక ఆబ్జెక్ట్ అనేటువంటిది స్పేస్లోకి ఎంటర్ అవ్వాలి అంటే సెకండ్కి దాని స్పీడ్ అనేటువంటిది 11.2 కిలోమీటర్స్గా ఉండాలి. 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్. దీన్నే ఏమంటారంటే ఎస్కేపింగ్ వెలాసిటీగా కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉన్నటువంటి రాకెట్స్ ఏవైతే ఉన్నాయో, సో దాని వెలాసిటీ 11.2 కిలోమీటర్స్గా ఉంటుంది. అంత వెలాసిటీని అవి మెయింటైన్ చేసి తర్వాత శాటిలైట్స్ కానీ లేదంటే క్యాప్సిల్స్ ఇలాంటి వాటిని ఎప్పుడైతే ఆర్బిట్లోకి ఇంజెక్ట్ చేస్తాయో, సో అవి మీకు కంప్లీట్గా చూడండి ఎర్త్ చుట్టూ ఇలా రివాల్వ్ అవటం అనేటువంటిది, ఓకే, ఎర్త్ చుట్టూ కూడా ఇలా రివాల్వ్ అవటం అనేటువంటిది జరుగుతూ ఉంటాయి అలాంటి శాటిలైట్స్, ఈ టైప్ ఆఫ్ కంటెంట్స్ అనేది. ఓకే, సో బట్ ఇక్కడ సబార్బిటాల్ ఫ్లైట్ అంటే ఈ ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ని కంప్లీట్గా ఇది ఓవర్కమ్ చేయలేదు. ఓకే, సో ఎక్కడి నుంచి అయితే మనం లాంచ్ చేస్తున్నామో సో ఆ ఏరియా యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ అనేటువంటిది దాని మీద, అంటే ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది దాని మీద ఇంపాక్ట్ చేస్తుంది. అది స్పేస్లోకి ఎంటర్ అయిన తర్వాత కంప్లీట్ ఒక రొటేషన్
అనేటువంటిది చేయలేదు, అంటే ఎర్త్ చుట్టూ కూడా ఒక రొటేషన్ అనేది చేయలేదు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆ స్పేస్లోకి ఎంటర్ అయినప్పుడు దాని స్పీడ్ అనేటువంటిది కూడా డిక్రీజ్ అవటం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ వాటిని ఏమంటారంటే సబార్బిటాల్ ఫ్లైట్స్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. సబార్బిటాల్ ఫ్లైట్స్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఆ మిషన్ పేరేంటి, యూనిటీ 22 ఏ ఇయర్లో లాంచ్ చేశారు, July 11th, 2021గా కన్సిడర్ చేస్తాం. సో ఆ కంపెనీ వెర్జిన్ గెలాక్టిన్గా తీసుకుంటాం. దాని ఫౌండర్ మేజర్గా రిచర్డ్ బ్రాన్సన్ అనేటువంటి ఆయన్ని కన్సిడర్ చేస్తాం. ఓకేనా, రైట్. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇదే వాళ్ళు యూజ్ చేసినటువంటి ఆ సబార్బిటాల్ ఫ్లైట్ అనేటువంటిది యూనిటీ 22గా తీసుకుంటున్నాం. ఆ మిషన్ అనేటువంటిది యూనిటీ 22 అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తున్నాం. సో 11th July 2021గా కన్సిడర్ చేస్తాం. ఓకే, రైట్. సో మనకున్నటువంటి ఈ 3 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, రిచర్డ్ బ్రాన్సన్ కావచ్చు, జెఫ్ బెజోస్, నెక్స్ట్ ఈ ఎస్పెషల్లీ స్పేస్ ఎక్స్కి సంబంధించినటువంటి CEO ఎలన్ మస్క్, ఈ 3 మెంబర్స్లో వీళ్ళు యూజ్ చేసినటువంటి వాటిలో కంప్లీట్గా డిఫరెంట్ వర్షన్ అనేటువంటిది ఇది ఈ సబార్బిటాల్ ఫ్లైట్ అనేది. ఆ మిగిలిన 2 మెంబర్స్ యూజ్ చేసినటువంటి కనుక తీసుకున్నట్లయితే అవన్నీ రీయూజబుల్ రాకెట్స్ అనమాట. ఓకే, సో ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఒక్క విధంగా వాళ్ళకంటే వీడే కొంచెం గ్రేట్ అనేది చెప్పాలి. ఓకే, సో వాళ్ళు యూజ్ చేసినేమో కంప్లీట్గా రాకెట్ వర్షన్స్, అవి కూడా దట్టు రీయూజబుల్ రాకెట్స్ అవి. బట్ ఇది వచ్చేసరికి ఒక ఫ్లైట్ అనమాట. ఇది ఒక ఫ్లైట్ అనేది ఒక సబార్బిటాల్ ఫ్లైట్గా కన్సిడర్ చేస్తే దాని మీనింగ్ కూడా అది, రైట్. సో ఎంతమంది ఈ స్పేస్ టూరిజంలో ఫస్ట్ టైం ఎంటర్ అవ్వటం అనేది జరిగింది అంటే 6 మెంబర్స్గా తీసుకుంటాం. ఓకే, సో 4 మెంబర్స్ వీళ్ళు, ఆ 2 మెంబర్స్ పైలట్స్ అనమాట. టోటల్గా 6 మెంబర్స్ని కన్సిడర్ చేస్తాం. ఒకసారి మనం ఇక్కడ వాళ్ళ నేమ్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో వీళ్ళు ఒక పైలట్ డేవ్ మెకాయ్ అనేటువంటిది తీసుకుంటాం. సెకండ్ పైలట్ కనుక తీసుకున్నట్లయితే సెకండ్ పైలట్ మైకెల్ మొసాకి అనేటువంటి ఆయన. సో ఈ 2 మెంబర్స్ పైలట్స్ అనమాట. నెక్స్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు కొలిన్ బెనెట్ అనేటువంటి వాడు. నెక్స్ట్ బెత్ మెసోస్, నెక్స్ట్ రిచర్డ్ బ్రాన్సన్. నెక్స్ట్ దీనిలో మన ఒక తెలుగు ఆమె కూడా ఉంది, తన పేరే ఏంటంటే శిరీష బండ్ల. సో ఓవరాల్గా ఎంతమంది వెర్జిన్ గెలాక్టిన్ ద్వారా స్పేస్లోకి ఎంటర్ అయ్యారు అనేటువంటి క్వశ్చన్ అడుగుతారు. సో 4 మెంబర్సా 6 మెంబర్స్ అనేటువంటిది అడుగుతారు. 6 మెంబర్స్ అనేటువంటిది తీసుకుంటాం. ఓకేనా, సో ఈ 2 మెంబర్స్ని కూడా యాడ్ చేయాలి. సో టోటల్గా 6 మెంబర్స్, రైట్. సో దీనిలో ఉన్నటువంటి ఆ తెలుగు లేడీ ఎవరు అంటే శిరీష బండ్ల అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. శిరీష బండ్ల ఏ ఇయర్లో 2021 July 11th. ఎంత ఆల్టిట్యూడ్లోకి వీళ్ళు ఎంటర్ అవటం అనేది జరిగింది, ఎస్పెషల్లీ 86 kilometers ఆల్టిట్యూడ్ అనమాట. ఓకేనా, సో ఈ వెర్జిన్ గెలాక్టిన్ ద్వారా నెక్స్ట్ మన ఇండియా నుంచి స్పేస్లోకి వెళ్తున్నటువంటి ఆ పర్సన్ ఎవరంటే స్పేస్ టూరిజంకి వెళ్తున్న ఆ పర్సన్ సంతోష్ జార్జ్ కులంగరా అనేటువంటి ఆయన్ని తీసుకుంటాం. సంతోష్ జార్జ్ కులంగరా, రైట్. సో ఎస్పెషల్లీ ఈ వెర్జిన్ గెలాక్టిన్కి సంబంధించినటువంటి టోటల్ కాన్సెప్ట్ ఇది. నెక్స్ట్ వన్ జెఫ్ బెజోస్కి సంబంధించిన బ్లూ ఆరిజిన్స్ అనమాట. ఈ బ్లూ ఆరిజిన్స్ కంపెనీని ఎవరు ఇనిషియేట్ చేశారు అంటే జెఫ్ బెజోస్గా తీసుకుంటాం. సో ఫౌండర్ ఆఫ్ బ్లూ ఆరిజిన్, ఎట్ ద సేమ్ టైమ్ అమెజాన్ సీఓగా కూడా మనం కన్సిడర్ చేస్తాం. సో ఏ ఇయర్లో దీన్ని ఫామ్ చేశారు మనం అబ్జర్వ్ చేయొచ్చు, 2000. సో మనకున్నటువంటి వెర్జిన్ గెలాక్టిన్ కానీ స్పేస్ ఎక్స్ అనేటువంటిది కానీ నెక్స్ట్ బ్లూ ఆరిజిన్స్, ఈ 3 కంటెంట్స్లో ఫస్ట్ అసలు ఫామ్ చేసినటువంటి ఆ బాడీ ఏది అంటే బ్లూ ఆరిజిన్స్ అనేటువంటిది తీసుకుంటాం. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ దీని హెడ్ క్వార్టర్స్ అనేటువంటిది కెంట్లో ఉంది, అంటే వాషింగ్టన్ DC, యునైటెడ్ స్టేట్స్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. యునైటెడ్ స్టేట్స్, రైట్. సో ఆ కంపెనీ నేమ్ బ్లూ ఆరిజిన్స్. ఓకే, సో ఈ బ్లూ ఆరిజిన్స్ యూజ్ చేస్తున్నటువంటి ఈ వెహికల్ ఏదైతే ఉందో ఈ మోడల్ని ఏమని ప్రొనౌన్స్ చేస్తారు అంటే న్యూ షెపర్డ్గా కన్సిడర్ చేస్తారు. న్యూ షెపర్డ్ రాకెట్ అనేటువంటిదిగా. ఈ న్యూ షెపర్డ్ రాకెట్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇది కంప్లీట్గా రీయూజబుల్ రాకెట్ అనమాట. అసలు వరల్డ్ వైడ్గా రీయూజబుల్ రాకెట్స్ని ఫస్ట్ యూజ్ చేసింది స్పేస్ ఎక్స్ కంటే ముందు ఈ బ్లూ ఆరిజిన్స్ అనేటువంటి కంపెనీ యూజ్ చేయడం అనేది జరిగింది. రైట్. సో ఇక్కడ దీన్ని ఏమంటున్నామండి, ఈ రీయూజబుల్ రాకెట్ని ఏమని ప్రొనౌన్స్ చేస్తున్నాం, న్యూ షెపర్డ్. ఏంటి అసలు న్యూ షెపర్డ్ అనేటువంటి నేమ్ అనేది ఎక్కడి నుంచి కాయిన్ చేశారు అంటే మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ టైం అమెరికా నుంచి స్పేస్లోకి వెళ్ళినటువంటి ఆస్ట్రోనాట్ ఎవరు అంటే అలెన్ షెపర్డ్ అనమాట. అలెన్ షెపర్డ్. సో ఫస్ట్ అమెరికన్ టు గో టు స్పేస్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకే, సో ఫస్ట్ అమెరికన్. అలా కాకుండా వరల్డ్ వైడ్గా తీసుకున్నట్లయితే ఫస్ట్ ఎవరు స్పేస్లోకి ఎంటర్ అయ్యారు అంటే యూరీ గగారిన్గా తీసుకుంటాం.
తీసుకుంటాం. అతను ఒక రష్యన్ అనమాట. బట్ అమెరికా నుంచి కనుక తీసుకున్నట్లయితే ఎవరు ఎంటర్ అయ్యారు అంటే ఈ షెపర్డ్ అనేటువంటి ఆయన, అలెన్ షెపర్డ్. సో ఈయనకి గుర్తుగా ఈ బ్లూ ఆరిజిన్స్ డిజైన్ చేసినటువంటి రాకెట్స్ ఏవైతే ఉన్నాయో, రీయూజబుల్ రాకెట్స్ ఏవైతే ఉన్నాయో, వీటికి నేమ్ అనేది నామిన్క్లేచర్ ఎలా సజెస్ట్ చేశారంటే న్యూ షెపర్డ్ రాకెట్గా సజెస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఓకేనా, ఇది కంప్లీట్గా ఎలాంటి రాకెట్ అనేటువంటిది చెప్తున్నాం, రీయూజబుల్ రాకెట్. ఓకే రైట్. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఒక టర్మ్ అనేది ఉంది చూడండి. సో మెర్క్యూరీ ఆస్ట్రోనాట్ అలన్ షెపర్డ్ అనేటువంటిది. అసలు ఏంటి మెర్క్యూరీ అనేటువంటి ప్రాజెక్ట్ ఏంటి? మెర్క్యూరీ అనేటువంటి ప్రాజెక్ట్ సో అమెరికా డిజైన్ చేసింది. సో దేనికోసం డిజైన్ చేసిందంటే సో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, సో అంటే స్పేస్లోకి హ్యూమన్ బీయింగ్స్ని పంపించడం కోసం డిజైన్ చేసినటువంటి ఆ ప్రోగ్రామ్ ఏదంటే మెర్క్యూరీ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. సో ఇది ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ మధ్యలో దీన్ని రన్ చేశారంటే 1958 నుంచి 1963గా కన్సిడర్ చేస్తాం. 1958 నుంచి 1963గా కన్సిడర్ చేస్తాం. ఈ ఇయర్ మధ్యలో ఈ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అనేటువంటి ప్రోగ్రామ్ని, ఎస్పెషల్లీ ఆ ప్రోగ్రామ్ని మెర్క్యూరీ అనేటువంటిది అమెరికా రన్ చేయడం జరిగింది. ఓకేనా రైట్. సో ఈ రాకెట్కి సంబంధించినటువంటి ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకున్నట్లయితే సో దీనిలో యూజ్ చేసినటువంటి మెథడ్ ఏది అంటే ఈ రాకెట్ ఎలా రీయూజ్ చేస్తామంటే దానికి యూజ్ చేసినటువంటి ఆ మెథడ్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ వర్టికల్ ల్యాండింగ్ అనేటువంటిది. సో వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ వర్టికల్ ల్యాండింగ్. ఓకే, సో ఈ విధంగా ఒక పేలోడ్ని స్పేస్లోకి ఇంజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనం ఇచ్చినటువంటి ఆ లొకేషన్కి సో ల్యాండ్ అవటం అనేటువంటిది జరుగుతుంది. సో వెర్టికల్ టేక్ ఆఫ్ అండ్ వెర్టికల్ ల్యాండింగ్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం దీన్నే. ఓకేనా రైట్. సో ఎస్పెషల్లీ ఈ టైప్ ఆఫ్ రాకెట్స్ని ఏ ఇయర్లో ఇనిషియేట్ చేశారంటే 2015 నవంబర్ 23 ఇనిషియేట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఫస్ట్ ఫ్లైట్ జరిగినటువంటిది, నెక్స్ట్ లాస్ట్ ఫ్లైట్ జరిగినటువంటి కంటెంట్స్ ఇవి. ఓకే, సో ఇప్పుడు ఈ బ్లూ ఆరిజిన్స్ అనేటువంటిది స్పేస్ టూరిజంని ఇనిషియేట్ చేయడానికి వాళ్ళు యూజ్ చేసినటువంటి ఆ వెహికల్ న్యూ షెపర్డ్ 16 అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. ఓకే, న్యూ షెపర్డ్ 16 అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఎంతమంది ఈ స్పేస్లోకి వెళ్ళారు, ఎంతమంది ఆస్ట్రోనాట్స్ స్పేస్లోకి వెళ్ళారు. వీళ్ళందరినీ కూడా ఆస్ట్రోనాట్స్ కానీ ప్రొనౌన్స్ చేస్తాం. ఎందుకనంటే ఎవరైతే అంటే నాసా ప్రకారం తీసుకున్నట్లయితే ఎవరైతే అరౌండ్ ఈ 84 కిలోమీటర్స్ అంటే కర్మన్ లైన్ నుంచి లేదంటే ఎర్త్ సర్ఫేస్ నుంచి 50 మైల్స్ అంటే అప్రాక్సిమేట్లీ మనకి 84 కిలోమీటర్స్ అలా వస్తుంది. సో ఈ రేంజ్ని ఎవరైతే క్రాస్ అయ్యి వెళ్తారో వాళ్ళందరినీ కూడా స్పేస్లోకి ఎంటర్ అయినట్టుగా అంటే వాళ్ళని ఆస్ట్రోనాట్స్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఈ ఎంతమంది వెళ్ళారు ఎస్పెషల్లీ న్యూ షెపర్డ్ 16 అనేటువంటి వెహికల్ని బేస్ చేసుకుని అంటే 4 మెంబర్స్ ఎంటర్ అవ్వటం జరిగింది. సో వాళ్ళ నేమ్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ జెఫ్ బెజోస్, సెకండ్ వన్ మార్క్ బెజోస్. సో వీళ్ళ బ్రదర్ అనమాట, మార్క్ బెజోస్. నెక్స్ట్ థర్డ్ వన్ కనుక తీసుకున్నట్లయితే ఈ వ్యాలీ ఫంక్ అనేటువంటి లేడీని తీసుకుంటాం. సో ఈ ఇయర్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఈ కంటెంట్ కూడా ఉంది. సో వ్యాలీ ఫంక్ రైట్. సో ఈ వ్యాలీ ఫంక్ ఉన్నటువంటి మేజర్ కాన్సెప్ట్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ద ఓల్డెస్ట్ పర్సన్ టు ఫ్లై టు స్పేస్ అనేటువంటిదిగా చెప్తాం. సో చాలా ఎక్కువ ఏజ్ ఉన్నది, ఎంత అంటే 82 years. స్పేస్లోకి ఎంటర్ అయినటువంటి ఓల్డెస్ట్ పర్సన్ ఎవరు అంటే వ్యాలీ ఫంక్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. యాక్చువల్గా సో తను ఈ మెర్క్యూరీ అనేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అమెరికా ఇనిషియేట్ చేసినటువంటి ఆ మెర్క్యూరీ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానిలో తను కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అనమాట. ఓకే, సో తన్ని కూడా అంటే లేడీస్ని కూడా తీసుకువెళ్ళడానికి ఆ టైంలో కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ తను అయితే వెళ్ళలేకపోయింది. బట్ తన కోరిక అనేది ఈ జెఫ్ బెజోస్ ద్వారా ఈ ఓరియంటెడ్లో ఫుల్ఫిల్ అయిందని చెప్పుకోవచ్చు. ఓకే, సో వ్యాలీ ఫంక్ the oldest person to fly టు స్పేస్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చూడండి. సో వ్యాలీ ఫంక్. సో నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆలివర్ డెమన్ అనేటువంటి పర్సన్. ఇతను కంప్లీట్గా నెదర్లాండ్కి సంబంధించినటువంటి పర్సన్ అనమాట. సో ఈ 3 members అమెరికన్స్, ఇతను మాత్రం నెదర్లాండ్కి సంబంధించినటువంటి పర్సన్ రైట్. సో ఇతనికి ఉన్నటువంటి కాన్సెప్ట్ చూడండి, ద యంగెస్ట్ పర్సన్ టు ట్రావెల్ టు స్పేస్. ఓకే, సో ఈ మిషన్లో 2
బిట్స్ అనేటువంటిది మేజర్గా ఇంపార్టెంట్గా తీసుకుంటాం. ఒకటి ద ఓల్డెస్ట్ పర్సన్ టు ఫ్లై టు స్పేస్ వ్యాలీ ఫంగ్. అదే ద యంగెస్ట్ పర్సన్ టు ట్రావెల్ టు స్పేస్ ఎవరు అంటే ఒలివర్ డెమాన్. ఏ కంట్రీ అంటే నెదర్లాండ్గా తీసుకుంటాం. తన ఏజ్ 18 years అనమాట, 18 years. ఓకే రైట్. సో వీళ్ళు యూజ్ చేసినటువంటిది బ్లూ ఆరిజిన్స్. ఓకే, ఆ కంపెనీ బ్లూ ఆరిజిన్స్ అని చెప్తున్నాం. సో ఆ వెహికల్ న్యూ షెపర్డ్ 16 అనేటువంటి ఆ స్పేస్ ఫ్లైట్ని యూజ్ చేయడం అనేది జరిగింది. ఇది కంప్లీట్గా రీయూజబుల్ రాకెట్ మోడల్ అనమాట. రైట్. సో ఏ ఇయర్లో దీన్ని ఇనిషియేట్ చేశారండి? ఎస్పెషల్లీ July 20th, సో 2021 ఈ మిషన్ అనేటువంటిది లాంచ్ చేయడం జరిగింది. ఎంత టైం వీళ్ళు స్పేస్లో ఉన్నారంటే అంటే 11 minutes అనేటువంటిది స్పేస్లో ఉండటం అనేటువంటిది జరిగింది. అంటే టోటల్ డ్యూరేషన్ అనమాట. టోటల్ ఈ ఫ్లైట్ టైం అనేటువంటిది 11 minutes. ఓకే, సో అది టేక్ ఆఫ్ అయిన దగ్గర నుంచి ల్యాండ్ అవడానికి పట్టినటువంటి మొత్తం టైం తీసుకున్నట్లయితే 11 minutes. అంతేగాని స్పేస్లో స్పెండ్ చేసింది కాదు. సో టోటల్గా ఓవరాల్ టైం అనేది 11 minutes. అదే మనం ఈ వెర్జిన్ గెలాక్టిన్ అనేటువంటిది తీసుకున్నట్లయితే అది 90 minutes టైం అనేటువంటిది పట్టింది. ఓకేనా రైట్. సో మనం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు ఈ న్యూ షెపర్డ్ 16 ఏదైతే ఉందో. ఓకే, సో ఇలా లాంచ్ అయిన తర్వాత నుంచి దీనికి ఉన్నటువంటి పైన క్రూయిజ్ మాడ్యూల్ అనేటువంటిది ఉంటుంది. ఈ మాడ్యూల్ అనేది కంప్లీట్గా దీని నుంచి ఇలా స్ప్లిట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో వీళ్ళు ఇలా స్పేస్లోకి ఎంటర్ అవుతారు. ఈ కర్మన్ లైన్ని క్రాస్ అయ్యి 106 kilometers. ఓకే, 106 kilometers ఆల్టిట్యూడ్లోకి ఎంటర్ అయ్యారు ఎర్త్ సర్ఫేస్ నుంచి తీసుకున్నట్లయితే. అదే కర్మన్ లైన్ కంటే 6 kilometers హైట్లో. ఎందుకనంటే కర్మన్ లైన్ 100 kilometersలో ఉంటుంది కాబట్టి. ఓకేనా రైట్. సో ఈ క్యాప్సుల్ అనేది అక్కడికి వెళ్ళటం అనేది నెక్స్ట్ ఈ ఓరియంటెడ్లో వాళ్ళు ఎక్కడ ల్యాండ్ అయ్యారు అంటే వెస్ట్ టెక్సాస్ అనేటువంటిదిగా తీసుకుంటాం. ఇక్కడ వెస్ట్ టెక్సాస్ దగ్గర ల్యాండ్ అవటం అనేటువంటిది, ఆ డిజర్ట్లో ల్యాండ్ అవటం అనేది జరిగింది. ఓకేనా రైట్. సో నెక్స్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ వెహికల్ ఏదైతే ఉందో, ఈ రాకెట్ ఏదైతే ఉందో, ఈ న్యూ షెపర్డ్ అనేటువంటిది. ఓకే, ఇది కంప్లీట్గా సో మీరు చూడండి ఎలా అయితే ఇది వెళ్ళిందో. రైట్, అదే ఓరియంటెడ్లో మనం ఇచ్చినటువంటి ఇంకొక ల్యాండింగ్ పొజిషన్కి, ఆ లాంచింగ్ ప్యాడ్ పొజిషన్కి అదే ఓరియంటెడ్లో ల్యాండ్ అవుతుంది. అందుకని ఇక్కడ యూజ్ చేసిన ఆ మెథడ్ ఏది అని చెప్తామంటే, లేదంటే ఆ ప్రిన్సిపల్ ఏది అని చెప్తామంటే వెర్టికల్ టేక్ ఆఫ్ అండ్ వెర్టికల్ ల్యాండింగ్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. సో బ్లూ ఆరిజిన్స్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ అనేది చూసాం కదా. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ బ్లూ ఆరిజిన్స్ సెకండ్ ఫ్లైట్ అనేది, అంటే సెకండ్ స్పేస్ ఫ్లైట్ అనేటువంటిది October 30th, 2021లో చేయటం జరిగింది అనమాట. October 13. ఓకే, సో మనం దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. సో దీనిలో ఓవరాల్గా 4 ఆస్ట్రోనాట్స్ స్పేస్లోకి వెళ్ళారు. అంటే స్పేస్లోకి వెళ్తే వాళ్ళని ఖచ్చితంగా అమెరికా నుంచి వెళ్తే అమెరికన్స్ అయితే ఆస్ట్రోనాట్స్గా కన్సిడర్ చేస్తాం. రైట్. సో వాళ్ళు ఫస్ట్ వన్ సో డాక్టర్ క్రిస్ బోషిజన్ అనేటువంటి పర్సన్. రైట్. సో సెకండ్ వన్ సో విలియం షంటర్. సో థర్డ్ వన్ ఆండ్రే పవర్స్. సో ఫోర్త్ వన్ గ్లెండే రైజ్ అనేటువంటిది. సో ఈ 4 members కూడా స్పేస్లోకి ఎంటర్ అవటం అనేది జరిగింది. ఓకేనా. సో సెకండ్ బ్లూ ఆరిజిన్కి సంబంధించినటువంటి సెకండ్ ఫ్లైట్గా, స్పేస్ ఫ్లైట్గా దీన్ని కన్సిడర్ చేస్తాం. ఓకే రైట్. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఒకసారి చూడండి. సో దీనికోసం వాళ్ళు యూజ్ చేసినటువంటి ఆ మాడ్యూల్ ఏది అంటే సో న్యూ షెపర్డ్ 18 అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. న్యూ షెపర్డ్ 18. అదే బ్లూ ఆరిజిన్స్ ఫస్ట్ ఫ్లైట్ తీసుకుంటే న్యూ షెపర్డ్ NS-16 అనేటువంటి దాన్ని వాడారు. సో దీనికి NS-18 అనేటువంటి ఫ్లైట్ని, అంటే స్పేస్ ఫ్లైట్ ఇలాంటి వాటిని యూజ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా రైట్. సో ఏ రోజున ఈవెంట్ అనేది జరిగిందని చెప్తున్నాం? October 30th. ఓకే, 30th, 2021 అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. ఓకే రైట్. సో నెక్స్ట్ సో దీనిలో ఓవరాల్గా ఉన్నటువంటి మెంబర్స్ ఎంతమంది? 4 members. సో 4 members 4 ఆస్ట్రోనాట్స్గా కన్సిడర్ చేస్తాం. ఓకే రైట్. నెక్స్ట్ ఈ టోటల్ టైం అనేది ఎంత పట్టిందంటే 11 minutes అనమాట. అంటే 11 minutesలో సో వీళ్ళు టేక్ ఆఫ్ అండ్ అంటే ల్యాండ్ అవటం అనేటువంటిది, టేక్ ఆఫ్ ల్యాండ్, ఈ రెండింటికి కూడా టోటల్గా పట్టినటువంటి టైం 11 minutes అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. టోటల్ ఫ్లైట్ టైం. నెక్స్ట్ ఎంత ఆల్టిట్యూడ్లోకి వాళ్ళు రీచ్ కాగలిగారంటే 66 miles అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. అంటే కర్మన్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ కర్మన్ లైన్ని క్రాస్ అయ్యి వెళ్ళటం అనేది జరిగింది. సో ఫస్ట్ ఫ్లైట్లో కూడా సేమ్ అదే ఓరియంటెడ్లో అరౌండ్ 106 kilometersని ఆల్టిట్యూడ్ని వీళ్ళు రీచ్ అవడం జరిగింది. ఓకే, ఫస్ట్ ఫ్లైట్లో 106. అదే సెకండ్ ఫ్లైట్ అనేది తీసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ సేమ్ 66 miles అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. అఫ్ కోర్స్ 1 mile అంటే 1.609 kilometers అనేటువంటిదిగా. ఓకే రైట్. సో అయితే వీళ్ళలో ఉన్నటువంటి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు
ఇక్కడ ఈ విలియం షెంటర్ అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయన సో కెనడాకి సంబంధించినటువంటి ఒక ఆర్టిస్ట్ అనమాట. ఓకే, సో ఈయన ఉన్నటువంటి ఆ రికార్డ్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ద వరల్డెస్ట్ పర్సన్ టు ఫ్లై టు స్పేస్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ప్రీవియస్గా మీరు స్పేస్కి సంబంధించినటువంటి బ్లూ ఆరిజిన్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఫ్లైట్ అనేటువంటిది తీసుకుంటే సో దానిలో ఓల్డెస్ట్ పర్సన్ ఎవరు, ఎస్పెషల్లీ వ్యాలీ ఫంక్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. ఓకే, బట్ ఇప్పుడు రికార్డ్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట. అదే ఏంటంటే ద ఓల్డెస్ట్ పర్సన్ టు ఫ్లై టు స్పేస్ అనేటువంటిది అడిగితే దానికి ఆన్సర్ విలియం షెంటర్ అనేటువంటిదిగా తీసుకుంటాం. సో 90 years ఈయనకి తన ఏజ్ 90 years అనమాట. సో ఈయన ఒక మూవీ యాక్టర్గా తీసుకుంటాం. రైట్, సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు స్టార్టెక్ అనేటువంటి ఒక స్పేస్కి సంబంధించినటువంటి ఒక సైంటిఫిక్కి సంబంధించిన ఆ ఒరిజినల్ కంటెంట్ ఏదైతే ఉంటుందో సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో దానిలో మేజర్ రోల్ ప్లే చేసినటువంటి పర్సన్. రైట్, సో విలియం షెంటర్. సో దీనికి ఉన్నటువంటి బిట్ ఏంటంటే ద ఓల్డెస్ట్ పర్సన్ టు ఫ్లై టు స్పేస్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. అసలు ఈ మిషన్కి ముందు ఈ మిషన్కి ముందు కనుక తీసుకున్నట్లయితే హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఓల్డెస్ట్ పర్సన్ టు ఫ్లై టు స్పేస్ అంటే దానికి ఆన్సర్ వ్యాలీ ఫంక్ అనేటువంటిదిగా కన్సిడర్ చేసేవాళ్ళం. వ్యాలీ ఫంక్ 82 years అనేటువంటిది. బట్ ఈ మిషన్ అనేది ఎప్పుడైతే చేస్తారో సెకండ్ ఫ్లైట్ అనేది తీసుకున్నట్లయితే సో కంప్లీట్గా ఇది చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు వ్యాలీ ఫంక్ని ఎలా కన్సిడర్ చేయాలి అంటే ద ఓల్డెస్ట్ ఉమెన్ టు ఫ్లై టు స్పేస్ అనేటువంటిదిగా. ఓకే, ద ఓల్డెస్ట్ ఉమెన్ టు ఫ్లై టు స్పేస్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. సో తన పేరే వ్యాలీ ఫంక్ అనేటువంటిది. తను ఒక ఆస్ట్రోనాట్ అనమాట. ఓకే, రైట్. అసలు ఈ స్పేస్ టూరిజం అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేటువంటి ఆ మేజర్ కంపెనీస్ నేమ్ ఏంటంటే వర్జిన్ గ్యాలాక్టిక్. రైట్, సో సెకండ్ వన్ అనేది కన్సిడర్ చేసినట్లయితే బ్లూ ఆరిజిన్స్, స్పేస్ ఎక్స్ ఇలాంటి వాటిని తీసుకుంటాం. అసలు ఫస్ట్ టైం స్పేస్లోకి ఎంటర్ అయినటువంటి ఆ స్పేస్ టూరిస్ట్ నేమ్ అనేది ఏది, సో దేని ద్వారా ఎంటర్ అయ్యారు ఒకసారి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ద ఫస్ట్ టూరిస్ట్ టు ఎంటర్ స్పేస్ అంటే దానికి ఆన్సర్ సో డెనిస్ టిటో అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. యూఎస్కి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద మిలినియర్ అనమాట. సో ఈయన 2001లోనే ఎస్పెషల్లీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు రష్యన్కి సంబంధించినటువంటి సోయేజ్ స్పేస్ క్రాఫ్ట్ అనేటువంటి ద్వారా ఇదే ఆ సోయేజ్ స్పేస్ క్రాఫ్ట్ అనమాట. సో దీని ద్వారా ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. సో ఈ ఐఎస్ఎస్కి వెళ్ళటం అనేది జరిగింది. సో వెళ్ళటంతో పాటు అరౌండ్ 8 days అక్కడ స్పెండ్ చేశారనమాట. ఓకే, సో 8 days స్పెండ్ చేయడం జరిగింది. సో హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ స్పేస్ టూరిస్ట్ అంటే దానికి ఆన్సర్ ఏమని చెప్పాలి, డెనిస్ టిటో. ఓకే, సో ఈయన ఎస్పెషల్లీ దేనికి అంటే ఐఎస్ఎస్కి వెళ్ళటం జరిగింది. సో యూజ్ చేసినటువంటి ఆ వెహికల్ ఏదంటే నథింగ్ బట్ సోయేజ్ స్పేస్ క్రాఫ్ట్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. ఐఎస్ఎస్ మీన్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సో మన ప్లానెట్ అంటే మన ఎర్త్ సర్ఫేస్ నుంచి అరౌండ్ 400 km ఆల్టిట్యూడ్లో సో ఇది లొకేట్ అయి ఉంటుంది. పర్ అవర్ వచ్చేసరికి అరౌండ్ 22,500 km అంత స్పీడ్తో ఇది మూవ్ అవటం అనేది జరుగుతుంది. ఓకే, సో ఎర్త్ చుట్టూ కూడా ఒక కంప్లీట్గా ఒక రొటేషన్ అనేది చేయడానికి అరౌండ్ 90 minutes టైం అనేది పడుతుంది అనమాట. ఓకే, సో అంత క్యాపబిలిటీ ఉన్నటువంటిది ఈ ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, అయితే సో దీని తర్వాత ఇది కంప్లీట్గా ఇక్కడ మన డెనిస్ టిటో అనేటువంటిది తీసుకున్నట్లయితే ఈయన కంప్లీట్గా సో రష్యన్ గవర్నమెంట్ అంటే ఇది ఒక గవర్నమెంట్ కంటెంట్గా తీసుకుంటాం. అంటే గవర్నమెంట్ సంబంధించినటువంటి ఆ స్పేస్ ఏజెన్సీ ద్వారా స్పేస్లోకి ఎంటర్ అవటం జరిగింది. ఓకే, రైట్. సో బట్ అసలు ఫస్ట్ టైం ఈ ప్రైవేట్కి సంబంధించినటువంటి స్పేస్ కంపెనీ అనేటువంటిది ఏమీ ఉంది. సో అంటే ఈ మనం మాట్లాడుతున్నటువంటి బ్లూ ఆరిజిన్స్ కావచ్చు, లేదు అంటే వర్జిన్ గ్యాలాక్టిక్ అనేటువంటిది స్పేస్ ఎక్స్ కంటే ముందు సో ఆస్ట్రోనాట్స్ని అంటే ఏదైనా టూరిస్ట్ని స్పేస్లోకి తీసుకువెళ్ళేటువంటి ఒక ప్రైవేట్ కంపెనీ ఏదైనా ఉందా అంటే ఎస్, ఒక కంపెనీ అనేది ఉంది. దాన్ని ఏమని చెప్తారు, స్పేస్ అడ్వెంచర్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. స్పేస్ అడ్వెంచర్ అనేటువంటిది ఈ స్పేస్ అడ్వెంచర్ అనేటువంటి దాని ద్వారా రైట్. సో ఇది ఒక ప్రైవేట్ కంపెనీ అనమాట. సో అఫ్ కోర్స్ మీరు ఈ టిటో అనేటువంటిది డెనిస్ టిటో అనేటువంటిది తీసుకుంటే గవర్నమెంట్ సపోర్ట్తో అంటే ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఆ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ఈయన స్పేస్లోకి ఎంటర్ అవడం జరిగింది. అదే ఇది కంప్లీట్గా ఒక ప్రైవేట్ కంపెనీగా తీసుకుంటాం. సో దీని ద్వారా స్పేస్లోకి 2004లో ఎస్పెషల్లీ మైక్ మెలివెల్ అనేటువంటి ఒక పర్సన్ స్పేస్లోకి ఎంటర్ అవటం అనేది జరిగింది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ద ఫస్ట్ ప్రైవేట్ ఆస్ట్రోనాట్ టు ఎంటర్ ఇన్ స్పేస్ అంటే ఆర్ టు క్రాస్ బియాండ్ ద లైన్ ఆఫ్ కర్మన్ లైన్ అనేటువంటిదిగా కనుక కన్సిడర్ చేసినట్లయితే దానికి ఆన్సర్ అనేటువంటిది ఏమని తీసుకుంటాం, సో మైక్ మెల్వెల్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. మైక్ మెల్వెల్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వన్ స్పేస్ ఎక్స్. ఓకే, అసలు ఈ స్పేస్ టూరిజంకి బాప్ ఎవరు అంటే
ఎలన్ మస్క్ అనే చెప్పాలి. అసలు వీడు తలుచుకుంటే ఎప్పుడో ఈ స్పేస్ టూరిజంని ఇనిషియేట్ చేసి ఉండేవాడు. బట్ వీడేం అది కాదనమాట. ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ని ఎస్పెషల్లీ మార్స్ మీదకి తీసుకురావాలనేటువంటిది వీడి ఎయిమ్. సో మార్స్ మీదకి తీసుకురావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి. ఇవన్నీ పాసిబుల్ అవుతాయా అని క్వశ్చన్ కనుక వాడిని అడిగితే వీడిని కాకుండా వేరే ఎవరిని అడిగినా కానీ ఇదంతా టైం వేస్ట్ అవి అని అంటాం. బట్ వీడు మాత్రం ఖచ్చితంగా అవుతుందనే చెప్తాడు స్టార్టింగ్లో. సో వీడికి హెల్ప్ ఎవరు చేశారంటే నాసా. ఓకే, రాకెట్స్ అనేటువంటిది లాంచ్ చేస్తే సో పైకి వెళ్ళాల్సిన రాకెట్స్ అన్నీ కూడా లాంచింగ్ ప్యాడ్ దగ్గర ఆగిపోయినాయి. సో వాటి అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని సో అంటే వాటి మీద నెంబర్ ఆఫ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేశాడు. బట్ 1 రూపీ కూడా దాని నుంచి ఎటువంటి ఇన్కమ్ అనేది లేదు. అయినా కానీ వాటిని అన్నిటినీ ఓవర్కమ్ చేసుకుని ఆ టైంలో ఎలన్ మస్క్ చేయటం వలన ఇప్పుడు అతను ఏ స్టేజ్లో ఉన్నాడు అంటే, ఒకప్పుడు నాసా హెల్ప్ తీసుకున్నటువంటి ఎలన్ మస్క్ ఇప్పుడు నాసాకే హెల్ప్ చేసే రేంజ్కి వచ్చేసాడు అనమాట. ఓకే, సో వరల్డ్ వైడ్గా ఏవైనా స్పేస్కి సంబంధించినటువంటి శాటిలైట్స్ అంటే స్పేస్లోకి శాటిలైట్స్ ఇలాంటి వాటిని ఎంటర్ చేయాలి అంటే సో ఉన్నటువంటి ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి ఆ ఏజెన్సీ స్పేస్ ఏజెన్సీ ఏది అంటే మేజర్గా మనం స్పేస్ ఎక్స్ అనేటువంటిది కన్సిడర్ చేస్తాం. ఇలాంటి స్పేస్ ఎక్స్ అనేటువంటిది ఓన్లీ అమెరికాలోనేనా అంటే ఈ ప్రైవేట్ ఏవైతే అంటే స్పేస్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ అమెరికాలోనే ఉన్నాయంటే కాదు. ఇండియాలో కూడా స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీస్ ఉన్నాయి. అంటే స్పేస్ ఎక్సే కాదు, వాటి నేమ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో ఈ ధ్రువ్ అనేటువంటిది చెప్తాం. సో అగ్నికుల్ అనేటువంటిది ఇలాంటి కొన్ని స్పేస్ ఏజెన్సీస్ అనేటువంటిది ఉన్నాయి. వాటిని కూడా లైమ్ లైట్లోకి వెలుగులోకి తీసుకురావడం కోసం మన ఇండియన్ గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ని ఇనిషియేట్ చేయడం అనేది జరిగింది. సో వాటిని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ప్రెజెంట్ ఈ స్పేస్ ఎక్స్కి సంబంధించినటువంటి ఆ స్పేస్ టూరిజంని ఒకసారి చూడండి. సో ఈ స్పేస్ ఎక్స్కి సంబంధించినటువంటి ఆ కాన్సెప్ట్ అనేది ఒకసారి చూద్దాం. స్పేస్ టూరిజంకి సంబంధించి సో ఆ మిషన్ నేమ్ ఏంటి అంటే ఇన్స్పిరేషన్4 అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. ఇన్స్పిరేషన్4. ఓకే, రైట్. నెక్స్ట్ ఎక్కడి నుంచి లాంచ్ చేశారు? ఎస్పెషల్లీ కెనడీ స్పేస్ సెంటర్. సో ఏ డేట్న లాంచ్ చేశారు అంటే సో 16th September 2021 లాంచ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, సో దానికి యూజ్ చేసినటువంటి ఆ వెహికల్ ఏది అంటే సో స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9. ఓకే, సో ఫాల్కన్ 9 అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. ఇది కూడా రీయూజబుల్ రాకెట్. ఓకే, సో రీయూజబుల్ రాకెట్స్ అనేటువంటిది సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసినటువంటి వాటిలో బ్లూ ఆరిజిన్కి సంబంధించినటువంటి న్యూ షెపర్డ్ అనేది కన్సిడర్ చేస్తాం. సెకండ్ వన్ కనుక తీసుకున్నట్లయితే ఫాల్కన్ 9 అనేటువంటిది అంటే స్పేస్ ఎక్స్కి సంబంధించిన ఫాల్కన్ 9. సో ఈ రెండు కూడా ఏంటంటే ఎస్పెషల్లీ రీయూజబుల్ రాకెట్స్ అనమాట. రీయూజబుల్ రాకెట్స్ ఈ రెండిట్లో ఏది మేజర్గా పవర్ఫుల్ అంటే ఈ ఫాల్కన్ 9 అనేటువంటిది పవర్ఫుల్. ఇది ఎంత పవర్ఫుల్ అంటే ప్రైవేట్ ఎస్పెషల్లీ ఈ కొన్ని కంట్రీస్ యుఏఈ అనేది తీసుకున్నాం అనుకోండి. యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేటువంటిది చెప్తాం. సో వీళ్ళు 2022 ఈ టైంలో లూనార్ మిషన్ అనేటువంటిది లాంచ్ చేయబోతున్నారు అనమాట. అంటే మూన్ మీదకి ఒక రోవర్ అనేటువంటిది రోషద్ రోవర్ అనేటువంటి దాన్ని లాంచ్ చేయబోతున్నారు. అలా లాంచ్ చేయడానికి ఆ రోవర్ని పంపించడానికి ఒక వెహికల్ సపోర్ట్ అనేది కావాలి. ఓకే, ఇది రోవర్ అనుకోండి. ఆ రోవర్ని తీసుకువెళ్ళడానికి ఒక వెహికల్ కావాలి కదా. ఆ రాకెట్ ఏది అంటే ఈ ఫాల్కన్ 9 అనేటువంటిది కన్సిడర్ చేస్తాం. ఓకే, అంటే యుఏఈ అనేది కంప్లీట్గా ఈ స్పేస్ ఎక్స్ హెల్ప్ అనేటువంటిది తీసుకునే దాన్ని లాంచ్ చేయబోతుంది. రైట్, సో ఫాల్కన్ 9. నెక్స్ట్ ఎక్కడ ల్యాండ్ అయిందంటే అట్లాంటిక్ ఓషన్ అనేటువంటిదిగా తీసుకుంటాం. ఆ ల్యాండ్ అయిన టైం సో 18th September 2021గా తీసుకుంటాం. వీళ్ళు ఎంత టైం స్పెండ్ చేశారు అంటే సో మొత్తం దీనికి అయినటువంటి ఆ మిషన్ డ్యూరేషన్ కనుక తీసుకున్నట్లయితే 2 days 23 hours 3 minutesగా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో వెర్జిన్ గెలాక్టిన్ అనేది తీసుకున్నాం అనుకోండి. సో వీళ్ళు 90 minutes టైం అనేటువంటిది సో టోటల్గా 90 minutes టైం పట్టింది. అదే బ్లూ ఆరిజిన్స్ అనేటువంటిది తీసుకుంటే 11 minutes అనమాట. 11 minutes. బట్ ఈ ఇన్స్పిరేషన్4 అనేటువంటిది స్పేస్ ఎక్స్కి సంబంధించిన స్పేస్ ఎక్స్కి సంబంధించినటువంటి ఈ మిషన్ కనుక తీసుకుంటే ఇన్స్పిరేషన్4 అనేది సో 2 days 23 hours నెక్స్ట్ 3 minutesగా కన్సిడర్ చేస్తాం. 3 minutes అనమాట. 3 minutes. ఓకే, రైట్. సో వీళ్ళు ఇక్కడ యూజ్ చేసింది వెర్జిన్ గెలాక్టిన్ యూజ్ చేసింది. ఇది సబ్ ఆర్బిటాల్ ఫ్లైట్ అనమాట. సబ్ ఆర్బిటాల్
సబార్బిటాల్ ఫ్లైట్ అనేటువంటిది ఇది కంప్లీట్గా ఒక ఫ్లైట్ మోడల్ ఇది. అదే ఈ బ్లూ ఆరిజిన్ కనుక తీసుకున్నట్లయితే వీళ్ళు యూజ్ చేసినటువంటిది న్యూ షెపర్డ్ 16 అనేటువంటి ఒక రీయూజబుల్ రాకెట్ అనేటువంటి దాన్ని యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదే స్పేస్ ఎక్స్ కనుక తీసుకున్నట్లయితే వీళ్ళు యూజ్ చేసింది ఫాల్కన్ 9 అనేటువంటి రాకెట్. ఓకే, ఫాల్కన్ 9 అనేటువంటి రీయూజబుల్ రాకెట్ని వాళ్ళు యూజ్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఇవన్నీ కూడా వాళ్ళు యూజ్ చేసినటువంటి ఆ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అనమాట. రైట్, సో నెక్స్ట్ వన్, సో ఎంత ఆల్టిట్యూడ్లోకి వెళ్ళారు? ఎస్, వెర్జిన్ గెలాక్టిన్ ఎస్పెషల్లీ 86 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్లోకి ఎంటర్ అవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ బ్లూ ఆరిజిన్ అనేటువంటిది తీసుకుంటే సో 106 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్లోకి ఎంటర్ అవడం అనేది జరిగింది. బట్ స్పేస్ ఎక్స్ అనేది తీసుకున్నట్లయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు 585 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్లోకి ఎంటర్ అవడం అనేది జరిగింది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్, సో ఎంతమంది స్పేస్లోకి ఎంటర్ అయ్యారు? ఈ ఇన్స్పిరేషన్ 4 అనేటువంటి ఈ మిషన్ ద్వారా ఎంతమంది ఎంటర్ అయ్యారంటే కంప్లీట్గా 4 మెంబర్స్ ఎంటర్ అవ్వడం జరిగింది. ఓకేనా, సో 4 మెంబర్స్ ఎంటర్ అవ్వడం జరిగింది. వీళ్ళకి సంబంధించిన కాన్సెప్ట్ చూద్దాం. సో ఈ 4 మెంబర్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో హెలెక్ ఆస్నాయిక్స్, సెకండ్ వన్ క్రిస్టోఫర్ సెంబార్స్కీ, థర్డ్ వన్ జేడ్ ఇసాక్మ్యాన్, ఫోర్త్ వన్ సియాన్ ప్రాక్చర్. రైట్, ఈ 4 మెంబర్స్ కూడా ఇన్స్పిరేషన్ 4 అనేటువంటి మిషన్ ద్వారా స్పేస్లోకి ఎంటర్ అవటం జరిగింది. సో ఏంటి వీటికి సంబంధించినటువంటి ఆ మేజర్ కాన్సెప్ట్స్ ఏంటి, ఎలాంటి బిట్స్ని అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ బిట్ చూడండి, ద ఫస్ట్ ప్రైవేట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, ద ఫస్ట్ ప్రైవేట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్గా కన్సిడర్ చేస్తాం. రైట్, సో ఆ 4 మెంబర్స్ ఇక్కడ మనం లిస్ట్ అవుట్ చేయొచ్చు. జేడ్ ఇసాక్మ్యాన్ ఏంటి, నా స్పెషల్ ఏంటి అంటే సో వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికన్స్. సో ఈయనకి ఉన్నటువంటి స్పెషాలిటీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం. ఈ మిషన్ ఏదైతే ఉందో ఈ మిషన్ మొత్తానికి స్పాన్సర్ ఎవరు అంటే, ఓకే, ఈ మిషన్కి స్పాన్సర్ ఎవరు అంటే సో జేడ్ ఇసాక్మ్యాన్గా కన్సిడర్ చేస్తాం. ఈ మిషన్లో ఈయన యొక్క రోల్ మిషన్ కమాండర్ అనమాట. మిషన్ కమాండర్. సో ఈ మిషన్కి కంప్లీట్గా స్పాన్సర్. సో ఎంత బడ్జెట్ అయితే అయిందో ఆ బడ్జెట్ మొత్తానికి సో ప్రొవైడ్ చేసినటువంటి పర్సన్ అనమాట, స్పాన్సర్గా తీసుకుంటాం. రైట్, సో నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్, షిఫ్ట్ 4 పేమెంట్స్ అనేటువంటి ఒక కంపెనీకి సీఈఓగా ఈయన వర్క్ చేస్తున్నారనమాట. సో వన్ ఆఫ్ ద అమెరికన్ బిలినియర్గా కన్సిడర్ చేస్తాం. రైట్, సో వీళ్ళంతా కూడా ఏంటంటే కమర్షియల్ ఆస్ట్రోనాట్స్, అందుకనే ఇది ఫస్ట్ ప్రైవేట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్గా కన్సిడర్ చేస్తున్నాం. రైట్, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సో హెలే ఆస్నాయిక్స్ అనేటువంటిది సో ఈ మిషన్లో తన రోల్ ఏంటి అంటే మెడికల్ ఆఫీసర్ అనమాట, మెడికల్ ఆఫీసర్. రైట్, సో తనకి సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ పాయింట్, సో షీ బికేమ్ ద యంగెస్ట్ అమెరికన్ ఇన్ ద స్పేస్, అమెరికన్ ఇన్ స్పేస్. ఓకే, సో ఎంత ఏజ్ తనకి 29 ఇయర్స్ అనమాట. సో యంగెస్ట్ పర్సన్ ఏంటి, యంగెస్ట్ అమెరికన్ ఏంటి అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. రైట్, సో అంత ముందు మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్స్లో రైట్, సో ఆలివర్ డెమన్ అనేటువంటి పర్సన్ తీసుకున్నట్లయితే బ్లూ ఆరిజిన్స్ న్యూ షెపర్డ్ 16 ద్వారా స్పేస్లోకి ఎంటర్ అయ్యారు. బట్ ఇతను యంగెస్ట్ పర్సన్ అని ఇక్కడ కూడా చెప్పాం, ద యంగెస్ట్ పర్సన్ టు ట్రావెల్ టు ద స్పేస్ అనేది చెప్పాం. బట్ ఈయన అమెరికన్ కాదు, వీళ్ళ కంట్రీ వచ్చేసరికి నెదర్లాండ్గా తీసుకుంటాం. అందుకనే ఇక్కడ బిట్ అనేది ఇలా కన్సిడర్ చేస్తాం. ఓకే, రైట్, సో ఏంటి అంటే యంగెస్ట్ అమెరికన్ ఇన్ స్పేస్ అనేది అడిగితే దానికి ఆన్సర్ అనేది ఏమని చెప్పాలి, హెలే ఆస్నాయిక్స్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. ఓకే, రైట్, సో నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చూడండి, తను ఒక క్యాన్సర్ పేషెంట్ అనమాట. అందుకనే దాని నుంచి ఆ క్యాన్సర్ని ఓవర్కమ్ చేసి రైట్, సో క్యూర్ అయిన తర్వాత ఆ ప్రాబ్లంలో ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నటువంటి టైంలో తనకి ఒక మెటాలిక్ రాడ్ అనేటువంటిది ఈ లెగ్లో పెట్టడం అనేది జరిగింది. అంటే లెగ్ అనేది ఒక బోన్ కంప్లీట్గా మెటల్తో రీప్లేస్ చేయడం అనేది జరిగింది. ఓకే, రైట్, సో ద ఫస్ట్ ఆస్ట్రోనాట్ విత్ ఏ ప్రోస్థెటిక్ లింబ్ అనేటువంటిదిగా కూడా కన్సిడర్ చేస్తాం. ప్రోస్థెటిక్ లింబ్ అంటే సో జస్ట్ లైక్ అలాంటి ఓరియంటెడ్లో యాక్ట్ చేయడం కోసం మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ని, సపోజ్ ఈ ఫింగర్ అనేది లేదనుకోండి, ఇలాంటిది ఒక ప్లాస్టిక్ మెటీరియల్తో చేసి ఇలా పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి వాటిని ఏమంటారంటే ప్రోస్థెటిక్
కంటెంట్స్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఈ ప్రాస్థెటిక్ లింబ్ అనేది ఒక మెటల్ రాడ్ అనేటువంటిది తన కాల్లో ఉంటుంది అనమాట. రైట్, సో ఇక్కడ 2 బిట్స్ అనేది ఉన్నాయి. ద యంగెస్ట్ అమెరికన్ ఇన్ స్పేస్ అన్నా, లేదు అంటే ద ఫస్ట్ ఆస్ట్రోనాట్ విత్ ఏ ప్రాస్థెటిక్ లింబ్ అన్నా కానీ దానికి ఆన్సర్ అనేటువంటిది హెలే ఆర్స్నాయిక్స్ అనేటువంటి లేడీని కన్సిడర్ చేస్తాం. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ థర్డ్ పర్సన్ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, క్రిస్టోఫర్ సెంబాస్కీ. సో ఈ మిషన్లో తన రోల్ ఎస్పెషల్లీ మిషన్ స్పెషలిస్ట్గా కన్సిడర్ చేస్తాం. రైట్, సో ఈయన ఒక రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అనమాట, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా తీసుకుంటాం. నెక్స్ట్ ఫోర్త్ పర్సన్ సెయిన్ ప్రాక్టర్ ఎస్పెషల్లీ ఈ మిషన్లో పైలట్గా కన్సిడర్ చేస్తాం. రైట్, ఆ రోల్ అనేది పైలట్గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, సో తను జియాలజీ ప్రొఫెసర్ అనమాట. ఎస్, సో జియాలజీ ప్రొఫెసర్ జే డిసాక్. సో ఈయన ఈ మిషన్ ఏదైతే ఉంది ఇన్స్పిరేషన్ 4 అనేటువంటి దానికి ఈ స్పాన్సర్గా కన్సిడర్ చేస్తాం. స్పాన్సర్ రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. నెక్స్ట్ సో యంగెస్ట్ అమెరికన్గా తీసుకుంటాం, స్పేస్లోకి ఎంటర్ అయినటువంటి యంగెస్ట్ పర్సన్. సెకండ్ వన్, సో ప్రాస్థెటిక్ లింబ్ అనేటువంటిది ప్రాస్థెటిక్ లింబ్ అనేది ఉండి స్పేస్లోకి ఎంటర్ అయినటువంటి ఆ పర్సన్ కూడా ఎవరు అంటే హెలే ఆర్స్నాయిక్స్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఇవన్నీ కూడా స్పేస్ ఎక్స్ అనేటువంటి దానిలో ఉన్నటువంటి మేజర్ కాన్సెప్ట్స్. సో వెర్జిన్ గెలాక్టిక్ అనేటువంటిది సెకండ్ వన్ తీసుకుంటే, బ్లూ ఆరిజిన్స్ థర్డ్ వన్ స్పేస్ ఎక్స్. సో ఈ 3 కాన్సెప్ట్స్ స్పేస్ టూరిజం కి చాలా రిలేటెడ్గా 2021లో నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అనేటువంటిది మనకి హైలైట్ అవడం జరిగింది. సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనమాట ఈ కాన్సెప్ట్ నుంచి. సో కాబట్టి ఈ కాన్సెప్ట్స్ అన్నిటి కూడా ఒకసారి రివైజ్ చేయండి. రైట్, థ్యాంక్ యూ.